ముఖ్యంగా పల్లెదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ మహాధర్నా కార్యక్రమాన్ని, రైతు మహాధర్నా కార్యక్రమాన్ని కేవలం రైతులతో ఈ గంజి మైదానంలో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మరి రైతులందరితోటి మహాధర్నా చేసి రైతులకున్న కష్టాలేంటి, రైతులు నష్టపోతున్నది ఏంటి అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పే విధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులందరూ కూడా వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా నేను ఈ మధ్య కాలంలో దాదాపు 45 రోజులు ప్రజలతో ముఖాముఖి చాలా గ్రామాలు తిరగడం జరిగింది. ఇంకా 55 గ్రామాలు తిరగాలి, మళ్ళీ ఆ గ్రామాలకు కూడా రావడం జరుగుతుంది. నేను మరి చాలా గ్రామాల్లో, ఆ 45 గ్రామాల్లో రైతులను అడిగినప్పుడు మీకు రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా, మీకు టైటిల్ పుస్తకాలు వచ్చినాయా అని అడిగినప్పుడు అన్ని గ్రామాల్లో కూడా మాకెక్కడ కూడా టైటిల్ పుస్తకాలు రాలేవు, 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే వడ్డీ మాఫీ కాలేదు, వడ్డీ మా మీదనే పడ్డది, వడ్డీ కట్టలేని పరిస్థితిలో రైతులం ఉన్నాము, మరి మాకు మళ్ళీ రైతులకు మరి రీషెడ్యూల్ మళ్ళీ లోన్ కావాలంటే బ్యాంక్ అధికారులు ఇస్తలేరు అని రైతులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే. నేను ఒక మాట అడుగుతున్నా రైతులందరినీ, నిజంగా మీకు రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా? జరిగిందా లేదా? ఎందుకంటే ఇది తెలవాలి. మీడియా వాళ్ళు కిందికెళ్ళి చూస్తారా, మీదికి వచ్చి చూస్తారా? ఓకే, నమ్ముతారా? నిజంగా జరగలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ కాగానే పనికి వచ్చినోడు పనికి రానోడు టీఆర్ఎస్ నాయకులు ఐపీలో కూర్చుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇది ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నాడు, జగ్గారెడ్డికి పని లేక మీటింగ్ పెడుతున్నాడు. నేను నిజంగా పని లేక పెట్టినా మీటింగ్? మీరే రైతులే చెప్పాలి. మళ్ళా నేనేమంటానంటే రైతులకు కష్టాలు లేవంట. నిజంగా లేవా మీ కష్టాలు? సుఖపడుతున్న వాళ్ళు చేతులు ఎత్తుంటే కష్టపడుతున్న వాళ్ళు సుఖపడుతురా మీరంతా? లేదు కదా. మరి ఇంకోటి అడుగుతా, చాలా మంది టీవీలలో కూడా అడిగారు. టీవీలలో అంటే వాళ్ళ సొంతది కాదు. ముఖ్యమంత్రి ఏమంటుండంటే 24 గంటలు ఇచ్చేసిన రైతులు మంచిగా నిద్రపోతున్నారు, హాయి ఉన్నారు అని అంటున్నాడు. నిజమా ఇది? అంటే 24 గంటలు ఇస్తే మీ సమస్యలన్నీ పోయినట్టేనా అని అడుగుతున్నాను. చెప్పాలి, ఎందుకంటే తెలవాలి ముఖ్యమంత్రికి. ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు టీవీ ఆన్ చేయి, రైతులకు ఏం చేసినావంటే 24 గంటలు కరెంట్ ఇచ్చినాడు. నువ్వు టీవీ ఆన్ చేయి, ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పేపర్ చూసినా రైతులకు ఏం చేసినావంటే 24 గంటలు కరెంట్ అంటున్నాడు. కానీ రైతులకు నువ్వేమన్నావు? తాను ముఖ్యమంత్రి కాకంటే మొదలు ముఖ్యమంత్రిని చేయండి, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, ఒకే కిస్తులు అని అన్నావా? ఒకే కిస్తులో 1,00,000 రూపాయలు రుణమాఫీ అయ్యిందా? కాలే కదా. కాలేదని గట్టిగా చెప్పండి సార్. టైటిల్ పుస్తకాలు వచ్చినాయా రాలేవా? ఇక్కడ రాను, ఇక చెప్పు. మైక్ ఇవా, మైక్ నోటి, మైక్ ఏం జరుగుతుంది చెప్పు. చెప్పు ఏంగా చెప్పు. చెప్పు. పెద్ద మనిషి తీసుకుంటే 60,000 తీసుకుంటే 70,000 ఇచ్చేవాళ్ళు. 70 కట్టించినాక మాకు ఇప్పుడు 80 కట్టించాయి. మాకు మాకు ఆడుకోండి, ఇంకా మిత్తి తీసుకొని మెత్తతో కట్టలేదు.
పంట పండబట్టే ఎకరాలను 10,000 5,000 కానీ 5,000 దానికోసం అక్కడి చెప్పు, నువ్వు చెప్పు, విషయం చెప్పు, మైక్ తీసుకో. రైతు సోదరులారా, నేను 2011లో మా అమ్మ ఎస్బీఐ వేరే మైకి కార్డ్లెస్ మైక్ అది, అది తీసేయండి లక్ష్మణ్. కార్డ్లెస్ మైక్ అది ఇంకోటి. మా అమ్మ పేరు పైన ముద్ర పెట్టు. ఎస్బీఐ ఇండియా నిజాంపూర్ బ్యాంకులో 75,000 రూపాయలు మేము లోన్ గా తీసుకున్నాం. దాన్ని రుణమాఫీలో మేము రెన్యువల్ చేయలేము. మాకు టైటిల్ బుక్ కావాలంటే మొన్న ప్రజెంట్ గా 10 తారీఖు నాడు నేను 27,076 రూపాయలు కట్టి ఇగో ప్రజెంట్ గా పాస్బుక్ టైటిల్ డీడీ తెచ్చుకున్నాను. మొన్న 10 తారీఖు నాడు తెచ్చుకున్నాను. ప్రజలందరూ చూడండి, కేసీఆర్ గారేమో మిత్తి మాఫీ, రుణమాఫీ, అసలు మాఫీ మొత్తం మాఫీ అంటాడు. నేను ప్రజెంట్ గా ఇంతమంది సాక్షిగా 27,076 రూపాయలు కట్టినా, కావాలంటే నిజాంపూర్ బ్యాంకులో మా అమ్మ పేరు పైన కట్టినట్లు 10 తారీఖు నాడు నా పేరు మాదిరెడ్డిపల్లి కమ్మరి సత్యనారాయణ అంటున్నాడు. కమ్మరి సత్యనారాయణ ఏం చెప్తున్నాడంటే జేబులకి పైసలు కట్టి టైటిల్ డీడ్ తెచ్చుకున్నా అని అంటున్నాడు. అర్థమైందిగా రైతులందరికీ కూడా? నువ్వు చెప్పు. రాజేశ్వర్ నిజాంపూర్ రాజశేఖర్. నిజాంపురం ఎస్బీఐ బ్యాంక్ లో మా నాన్న తీసుకున్నది అప్పు ఉంది సార్. అయితే నేను బ్యాంకుకి వెళ్ళిన, మాకు మాఫ్ అయింది, మాకు టైటిల్ కావాలి, గవర్నమెంట్ మాఫ్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి మాకు మాఫీ రాలేదంటున్నారు. ఎట్లా మేడం అంటే గవర్నమెంట్ చెప్తుంది, చెప్పినంత మాత్రాన మేము ఏం చేయలేము, ఇవ్వము. అది అది సరే సార్. అయితే అది వచ్చినప్పుడు మీకు ఇస్తాము. మాకు మాఫీ రాలేదు. ఇక మీరు మళ్ళా టైటిల్ రావాలంటే 1 టైం సెటిల్మెంట్ 40,000 కడితే 2 నెలల పాస్బుక్ ఇస్తారంట మాకు టైటిల్. ఇప్పుడు 1,80,000 కడితే ప్రజెంట్లు ఇస్తారంట. ఇప్పుడు మన పోయినా నేను నాకు అవసరం ఉంది టైటిల్ వేయడం కూడా ఆమె వినట్లేదు. మాది మాచండిపల్లి గ్రామము, మండల్ సదాశివపేట్, డిస్టిక్ మెదక్. మాకు రైతులు పట్టించుకునే నాదుడే లేదు. జగ్గారెడ్డి సార్ తప్ప ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. అసలు విషయం చెప్పు. రైతు మహాధర్నా ప్రాబ్లం చెప్పు. సదాశివపేట మండల్ నిజాంపూర్ విలేజ్ మాది. ఈ పోస్టర్ల పైన ఉన్న వ్యక్తులంతా మా నిజాంపూర్ వాళ్ళే. లాస్ట్ ఇయర్ మంచిగా బ్యాక్ వాటర్ వచ్చి మా ఊర్లో 1,000 ఎకరాలు మునిగిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేరు. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నాడు ఇచ్చిన 700 ఇన్పుట్ సబ్సిడీ రాక ఎన్ని అయింది? ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మునిగిందని మాకు ఏమి ఇస్తామని చెప్పారు. రూపాయి ఇవ్వలేదు ఇప్పటిదాకా. అదే 2 సంవత్సరాల నాడు పంటలు ఎంటలు కొట్టి పంటలు పోతే 700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలను 2 సంవత్సరాలు వాడుకొని రైతులకు మొన్న లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఇప్పుడు ఫసల్ బీమా యోజన చేస్తున్నామని రైతుల దగ్గర అందరి దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు. కానీ ఫసల్ బీమా యోజన ఎట్లుందంటే పత్తి 3 క్వింటాలు వస్తేనే వాళ్ళు నష్టపరిహారం కట్టించంట. 3 క్వింటాల పత్తి అనేది ఎక్కడ వండది, ఎక్కువనే వండుతుంది. కానీ మన 10 క్వింటాలు వండినా రైతుకు లాభం రాదు. రైతు మాదిరి అంటే మన తెలంగాణ పార్టీ వస్తే మన నీళ్లు మన ఉద్యోగాలు అన్ని మనకు వస్తాయని చెప్పారు. కానీ తెలంగాణ వస్తే ఏమిటంటే మన ఉన్న రైతుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏమిటంటే సింగూరు ప్రాజెక్టు నీళ్లు మన నీళ్లు ఆంధ్రలో తీసుకోబోతున్నారని కేసీఆర్ చెప్తుండే, హరీష్ రావు చెప్తుండే. ఇప్పుడు మా సింగూరు నీళ్లు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి ఇచ్చారు. మంజీరా ప్రాజెక్ట్ లో మేము మోటార్లు పెట్టామని కేసులు పెడతామని చెప్పారు. మంజీరా డ్యామ్ లో మేము గత 10 సంవత్సరాల నుంచి మోటార్లు పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ మోటార్లు తీయకపోయి మీద కేసులు పెడతామని మా మీద పెట్టారు. మేము 7 మోటార్లు మా ఊర్లో ఉల్కల్ మండల్ మా ఊరికెళ్ళి ఒక 7-8 మంది తిరిగి ఉల్కల్ మండలికి మొత్తం తిరిగి ఒక్కొక్క ఊర్లో 150 మోటార్లు ఉన్నాయి. వాళ్ళు భయపడి తీసేసారు. కానీ మేము 7 మోటార్లలో మేము తీయలేము. కలెక్టరేట్ వచ్చినాం, ధర్నా చేసినాం, కలెక్టర్ దగ్గర మాట్లాడినాం, ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర పోయినాం. కలెక్టర్ ఏమన్నాడు? కలెక్టర్ ఏమనంటే మంజీరా ప్రాజెక్ట్
ప్రాజెక్టులో కొంచెం నీళ్లు లేవు కదా, నీళ్ళు వచ్చినాక పెట్టుకోమన్నా సార్. కానీ మంజీరా ప్రాజెక్టు వాళ్ళు అయితే ఏమన్నారంటే కేసులు పెడతాం మీ మీద, 7 ఏళ్ళు జైలు శిక్ష పెడతామన్నారు. 7 ఏళ్ళు జైలు శిక్ష ఎంతమంది మీద పెడతారో పెట్టుండి మేము పోతాం జైలు కానీ సిద్ధమని అన్నారు. కానీ మీకు లాభం అయితే జరగలేదు. మాకు లాభం ఏం జరగలేదు సార్. మంజీరా రైతులకు ఇబ్బంది ₹1,00,000 మాఫీ చేస్తామని ప్రతి ఇంట్లో భర్త ఉన్నారు, భర్త భార్య ఉన్నారు. కానీ కేసీఆర్ ఇలాగలో లేదు సార్. ఎందుకంటే భార్య భూమి ఉంటుంది, భర్త భూమి ఉంటుంది. రైతు భూమి మాఫీ చేస్తానని మీడియా ముందర చెప్పిండు. కానీ భార్య పేరు మీద భూమి ఉంటే రైతు కాదా సార్? రైతు కూడా మాఫీ చేయాలి కదా సార్. ఆప్షన్ పెట్టా కూడా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసింది సార్. ఇప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ జల్లెడ పెడతాడు, జల్లెడ పెట్టి ఇది ఇస్తున్నాను జనం చెప్తాడు, మబ్బ పెడతాడు, మాయమాటలు చెప్తాడు, క్వశ్చన్ మార్క్ పెట్టి ఏదో చేసి జనంను డైవర్ట్ చేస్తుంది సార్. ఓకే రైట్. సిద్ధార్థ చెప్పు నువ్వు. సభకు నమస్కారం. నేను ఎక్కువ చెప్పదలుచుకుని నాకు ఇచ్చిన కొత్త సమయమే. ₹1,00,000 రైతుకు ఎట్లా మాఫీ అయింది అనేది నేను ఒక వ్యక్తి పేరుతో సహా చెప్తా. సలాసుపేట్ మండల్ ఎల్ఆర్ఎం గ్రామం, SBI సలాసుపేట్ బ్రాంచ్ వచ్చేసి ఒక వ్యక్తి చాట్ల మల్లన్న, అకౌంట్ నంబర్ 108426111860. ఈ పర్సన్ కు 99,000 అంటే ₹1,00,000 అప్పు తీసుకోవడం జరిగింది. రుణమాఫీ జరిగిన తర్వాత మొదటి సంవత్సరం ఈ రైతు బ్యాంకుకి వెళ్తే పరిస్థితి ఏంటంటే మాఫీ అయింది కదా, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఆ రైతు బ్యాంకుకి వెళ్తే. అయితే అప్పటికే 3 సంవత్సరాలు అయింది. అయితే ₹1,00,000 12,000 కడిగితే ₹36,000 మిత్తి అయింది. ఈ రైతు మాఫీ అయింది కదా, ఎంతో కొంత అమౌంట్ వస్తుందని పోతే తీరా బ్యాంక్ అధికారులు చెప్పింది ఏంటయ్యా అంటే ₹12,000 నువ్వే బ్యాంకుకు చెల్లించాలి. మొదటి విడత ₹1,00,000 తీసుకున్నావు కదా, కేసీఆర్ ఇచ్చింది 24,000 మొదటి విడత 25%. అంటే 36,000 24 మాఫీ పోతే ఒక ₹12,000 రైతు జేబుల నుంచి కట్టిండు. ఇది మొదటి విడత. రెండో విడత వచ్చేసి ఆ రైతుకు ₹12,000 బ్యాంకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మూడో విడతలో మళ్ళీ 12,000 ఇవ్వడం జరిగింది. ఇక నాలుగో విడత వచ్చేసరికి అప్పుడు 12.5% ఇస్తాడు. అంటే 25% 2 సార్లు ఇస్తా అంటే ఒకసారి 6,000 వచ్చినాయి, ఒకసారి 6,000 వచ్చినాయి. అంటే మొత్తం 3 సార్లు 12 వల్ల 36,000. అంతకుముందు ఈ రైతు ఎంత చెల్లించాడు? 12,000 బ్యాంకు చెల్లించాడు. అయితే మొత్తం లెక్కేస్తే ఆ రైతు ఏమైందంటే ₹1,00,000 ₹48,000 మాత్రమే ఆయనకు మాఫీ వర్తించడం జరిగింది. అయితే మిగతా ₹52,000 ఇంట్రెస్ట్ రూపేనా మళ్ళీ ఇన్సూరెన్స్ అని ₹52,000 ఆ రైతు దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఆ రైతు ఈ రోజు ₹1,00,000 అప్పు బ్యాంకులో బాకీ ఉన్నాడు. ఇది ఒకటి. నిజానికి రుణమాఫీ ₹1,00,000 తీసుకున్న వాళ్ళకు అందరికీ ఇదే పరిస్థితి జరిగింది. ఆ ఒక్క రైతు కాదు, ఒక రైతు మర్చిపోక నేను అకౌంట్ నంబరు బ్యాంకు చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఆ మధ్యలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఒకవేళ వాళ్ళకి అప్పులై 1 ఎకరా భూమి అమ్ముకున్నామంటే టైటిల్ డీడ్ బ్యాంకులో ఆ టైటిల్ డీడ్ కావాలే బాబు, మీరు ఏమైనా పర్వాలేదు, మా భూమి మేము అమ్ముకుంటాం, మాకు టైటిల్ ఇవ్వండి. అది లేకపోతే ఎవరు కొనరు. అట్లా ఇట్లాంటి చాలా 3 సంవత్సరాలు రైతులు చాలా బాధలు అనుభవించారు. నేను ఇంకొకటి చెప్తున్నా, ఒక రైతుగా మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ₹3 చొప్పున ఇంట్రెస్ట్ తీసుకోవద్దు అని చెప్తారు ప్రభుత్వం. మరి ఎక్కడ సరిపోతుందా మీరు ఇచ్చిన ₹1,00,000? నేను ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికే కాదు, మన జగన్ గారికి కూడా వినతి చేస్తున్నా. రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎకరానికి ఒక 50,000 అన్న, ఒక 5 ఎకరాలంటే ₹2,50,000, ₹2,00,000 ఖచ్చితంగా రైతుకు అందజేస్తే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను చేయరు. అందుకని మన జగన్ గారు ఆయన నోటు నుంచి అంటే ఖచ్చితంగా హైకమాండ్ కూడా ఈరోజు ఒప్పుకునే స్థాయిలో ఉంది. కాబట్టి ఇది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా పర్వాలేదు. తర్వాత అందరూ ఆధ్వర్యంలో రైతులకు ₹2-3 లక్షల బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించాలని మనం చేస్తున్నాం. ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సిద్ధన్న. ఇప్పుడు మా గాంధీభవన్ మీడియా ఉంది, దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సలహా ఇవ్వాలి. అతను ఏమంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారు. కానీ ఇక్కడ రైతు ఏమంటుండంటే మళ్ళీ రుణం ఇచ్చేటప్పుడు ఎకరానికి 50,000 చొప్పున ఇస్తే బయట మిత్తిలు అంటే ₹4, ₹5 మిత్తిలున్న రైతు అక్కడ పోకుండా తక్కువ మిత్తితో బ్యాంకులో ఎకరానికి 50,000 వస్తే 5 ఎకరాల లోన్కి కానీ 5 ఎకరాల లోన్కి ₹2,50,000, 10 ఎకరాల లోన్కి 5 లక్షల లోన్ వస్తే ఆ రైతు సస్యశ్యామల బతుకతుడు అనేది ఆయన ఒక సూచన చేసిండు. దీన్ని దయచేసి మీడియా మరి దృష్టిలో పెట్టుకోవాలి. హరి కూడా దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి.
సంగమేష్ నీకేమన్నా ఒక సెకండ్ల ఏదైనా ఉంటే రైతుకు సంబంధించిన అనుభవం చెప్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ కలర్ గులాబీ రంగు, వాళ్ళు మనను తొక్కి నాశనం చేస్తా ఉంటే ఈరోజు పత్తి పంటకు ఆశించినటువంటి పురుగు కూడా గులాబీ రంగు పురుగే. ఆ పురుగుతో కూడా ఆ రంగుతో మన రాష్ట్రము ఏ విధంగా నష్టపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అందరూ ముఖ్యంగా వచ్చిన వాళ్ళంతా రైతులే, వాళ్ళందరూ పత్తి రైతులే. ఆ పత్తి రైతులకు ఆ పత్తికి ఎటువంటి కీడ సోకిందో ఒక్కసారి మీ నోటుకొని గట్టిగా ఏ పురుగు అయితే ఆశించిందో ఆ పురుగు రంగు చెప్పండి ఒకసారి మీరు అందరూ. గులాబీ రంగు, ఎర్ర రంగు కాదు సార్, గులాబీ రంగు సార్. గులాబీ రంగు పురుగు సోకి ఇవాళ పత్తి దాదాపు 12-15 అనేది టిఆర్ఎస్ పార్టీ గులాబీ రంగు, రైతుల పంటలని కూడా గులాబీ రంగు ఉన్న పార్టీ పురుగే తినేస్తుంది అనమాట. అంటే కేసీఆర్ పురుగులను తయారు చేసి గులాబీ పూల అంటే అసలు పురుగులను తయారు చేసినా కేసీఆర్ మళ్ళా అంతేనా? సరే ఓకే. రామరెడ్డి నువ్వేమన్నా చెప్తా రైతుల గురించి ఒక మాట? సభకు నమస్కారము. దగ్గర పెట్టుకో. అంటే గులాబీ రంగు వాళ్ళ ఇంటి మొత్తము మనుషులను తింటున్నారు, రాష్ట్ర జనాన్ని తింటున్నారు. ఆ గులాబీ పురుగు జీవితంలో మీరు బాగుపడవద్దు, ఎప్పటికీ బంగారు తెలంగాణ కానీ మీరు బతకలేని తెలంగాణలో ఉండాలని ఆ గులాబీ రంగు పురుగును మరి కేసీఆర్ ఒకసారి ఆ గండాయిని అమెరికాకి తెచ్చిరన్నారు. మరి ఈ గులాబీ పురుగును మరి మన ఈ గులాబీ రంగం పంపిందాయమని ఒకసారి అనుమానం వస్తున్నది. అంతేగాక మరి రైతులకు మరి మన జగ్గారెడ్డి అన్నగారు ఇంకొక చిన్న బాధ ఉన్నది సార్. రైతులకు ఒక 2000 ఉద్యోగం చేసిన కంపెనీల ఈఎస్ఐ ఉన్నది. మరి ఆ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు ఏదన్నా చిన్న ఆరోగ్యము అయినా వాళ్ళు హాస్పిటల్ పోతారు. మరి పొద్దున వేస్తే సాయంత్రం దాకా భయంతో అడవిలోకి పోతే పాము వస్తుందా, పురుగు వస్తుందా, గద్ద వస్తుందా ఏమి తెలియకుండా భారం భగవంతుని మీద వేసే రైతులకు కనీసము ప్రకృతితో కానీ ఏ విధంగా అయినా ఒక హాస్పిటల్ పోదామంటే వాని భూమి నమ్మాలి, ఒక ప్రైవేట్ వానికి అప్పు కింద భూమిని కుదబెట్టాలి, లేకపోతే వాటికి ఏదో ఒక బాధ పడాలి, లేకపోతే చచ్చిపోవాలి. దైవం ఏదో ప్రభుత్వమో ఎవరో వాళ్ళ ఆధారపడి ఇస్తే ఇంత బతకాలని భార్య పిల్లలు అప్పు కట్టుకోవాలి. దయచేసి రైతు ఆరోగ్యంగా ఉంటే కష్టపడి పని చేస్తాడు కాబట్టి మరి రైతులకు ప్రభుత్వం తరఫున వైద్య వసతి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయము. వస్తే ఖచ్చితంగా దాని మీద మా జగన్న పోరాడాలి, అది చేయాలని కోరుతున్నాం. ఎక్స్ఎంపీపీ అంజనేయులు యాదవ్, ఆయన యాదవ్ల గురించి ఒక మాట చెప్పాలి. గొర్రెలు ఇస్తున్నాడు కేసీఆర్, గొర్రెలతోటి లక్షాధికారులు ఎంతమంది అయ్యారు? ఇక్కడికి వచ్చిన రైతు బాంధవులకు అందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా గొర్రెలకు గొర్రెలు ఇస్తున్నాడు. ఎన్ని గొర్రెలు అంటే 21 గొర్రె, 20 గొర్రెలు ఒక పొట్టేలు. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే 40 గొర్రెలు ఇస్తాడు. నిజాయితీగా ఆ గొల్లవాడు ఏమైనా కూలి వేసుకుంటే రోజుకు 200 అన్న కూలి వస్తుంది. మగాళ్ళకి 400, ఆడపిల్లకి 200. ఈ లెక్కన తీసుకుంటే 600 రూపాయలు రోజుకు సంపాదిస్తాడు. అట్లా సంవత్సరానికి దాదాపుగా ఆయన ఎంత సంపాదిస్తాడనేది లెక్క తీసుకుంటే ఈ రోజు గొర్రెల పరిస్థితి ఎంత ఘోరమైందంటే మా దగ్గరనే ఒక 10-15 మంది గొర్రెలు ఇచ్చాడు. ఒక ఆయనకు 21 గొర్రెలు ఇస్తే 10 గొర్రెలు చనిపోయి 11 గొర్రెలు మిగిలినాయి. ఆయన లక్షాధికారి ఎట్లయితాడు? నిన్న ఈవినింగ్ నిజాంపూర్ అనే విలేజ్ లో ఉడుమాల బాలయ్య అని 21 గొర్రెలు ఇచ్చాడు. ఆయన 21 గొర్రెలు ఇస్తే 11 గొర్రెలు చచ్చిపోయి 10 గొర్రెలు మిగిలినాయి. మందు ఆయన నిన్ననే చచ్చిపోయింది. అంటే గొర్రెలు పరిస్థితి ఏంటంటే ఇక్కడ బతకలేనటువంటి గొర్రెలు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి బతకకుండా గొల్లోలను లక్షాధికారుల కంటే భిక్షాధికారులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి భవిష్యత్తులో నేనేమంటున్నానంటే
ఒక 50 నుంచి 100 గొర్రెలు ఇవ్వండి, 10 నుంచి 20 చనిపోతే వాటికి ఇన్సూరెన్స్ చేయండి. కేవలం చెప్పడం మట్టుకే ఏమంటారు, వెటర్నరీ అంబులెన్స్ ఉంది, ఎక్కడికి గొర్రె చనిపోయినా ఒక ఫోన్ కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుందని చెప్తాడు. 11 గొర్రెలు చచ్చిపోయి మనిషి చచ్చిపోతే అంబులెన్స్ తిప్పలేదు. ఈరోజు గొల్లోలని అమాయకులు చేసి ఇంకా అమాయకులు అనుకొని అనేక రకాల ఏమంటారు బూటక మాటలు చెప్తా ఉన్నారు. 10 కోట్ల భవనాలు ఇస్తా, భవనం చేసుకొని ఏం చేయాలి హైదరాబాద్ లో? ఈ ఊళ్ళలో ఉన్న గొల్లోలకు 100 గొర్రెలు 10 కోట్లు పెట్టి 21 గొర్రెలు ఇస్తే బతకడు. ఊర్లో ఉన్నటువంటి బంజారు భూములు దిక్కులేక గొర్రెలు మేపుకోలేని పరిస్థితిలో అర్బన్ ఏరియా ఉంది. తెలంగాణ ప్రాంతంలో అర్బన్ ఏరియానే 25% ఉంది. గొల్లెడ మేపాల గొల్లలు. ఇవన్నీ బూటకం మాటలు మాని నిజాయితీగా ప్రతి గొల్ల కుర్మ నిజాయితీగా బతకాలంటే వాళ్లకు ఒక్కరికి ఒక్క గొల్ల కుర్మకి కనీసం 100 గొర్రెలు ఇచ్చి నిజాయితీగా చేసినట్లయితే ఈ పథకం ఉపయోగపడుతుండే. ఇదంతా కూడా బూటకాలు నాటకాలు అని చెప్పి సందర్భంగా తెలియదు. సోదరులారా, చివరిగా మరి ముగింపు చేయడం జరుగుతుంది. అయిపోయింది. ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు తెలంగాణ వస్తే రైతులంతా రాజులవుతారని ఆ రోజు కేసీఆర్ మాట్లాడితే, ఆ రోజు మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మరి రైతులు వస్తే, తెలంగాణ వస్తే రైతులంతా రాజులవుతారని కేసీఆర్ అన్నాడు. కానీ ఇప్పుడు రైతులంతా ఆత్మహత్యల వైపు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇదే నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం నిన్న కూడా 2 రైతులు ఆత్మహత్యలు సదాశివపేట మండలంలో చేసుకోవడం జరిగింది. పత్తి రైతులు. కేవలము ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 560 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజం. కేసీఆర్ సొంత జిల్లాలోనే 560 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నష్టపరిహారం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, నిన్ను ప్రజలు రైతులు నిన్ను ముఖ్యమంత్రి చేసింది రైతులను ఆత్మహత్య చేయడానికా, రైతులను చంపడానికా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. నిజంగా ఈ రోజు పత్తికి గిట్టుబాటు ధర లేదు, పప్పులకు గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, వరికి గిట్టుబాటు ధర అంతంత మాత్రమే, మరి చెరుకు గిట్టుబాటు ధర లేదు. రైతులు కోరుకుంటున్నారు గిట్టుబాటు ధర. వాళ్లకు గిట్టుబాటు ధర వస్తే మరి ఒక ఎకరా 50,000 పెట్టి పత్తి పండిస్తే దాని మీద అదనంగా ఒక 50,000 గిట్టుబాటు ధర వస్తే ఆ 6 నెలలు పడ్డ కష్టానికి రైతులు సుఖంగా బతుకుతాడు. ఈ రోజు రైతులు నువ్వు ఇస్తున్న 4,000 కోసం ఆశపడతలేరు. రైతులు స్వతహాగా పండిన పంట మార్కెట్కు పోతే మరి ఆ రైతులు అక్కడ గిట్టుబాటు ధరకు అమ్ముకుంటే దాని ద్వారా ఆ 6 నెలలు ఏడాది భార్య పిల్లతో సుఖంగా బతకడానికి మరి ఉపయోగపడుతుందని రైతులు ఆశిస్తున్నారు. మరి ఈరోజు వాస్తవాన్ని చెప్పాలంటే నకిలీ విత్తనాలు, ఈ రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు పంట పండించి రైతులు ఆత్మహత్య, పురుగు విత్తనాలతోటి పంట ఖరాబ్ అయితే రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రకంగా మరి కేసీఆర్ పరిపాలన పనిచేస్తున్నది. కేవలం ప్రగతి భవన్లకే అంకితమయ్యి మేము ఓడాడుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ప్రతి నియోజకవర్గానికి రండి, రైతు సదస్సులు పెట్టండి, అన్ని ప్రతిపక్షాలను పిలవండి. రైతులు నిజంగా సంతోషంగా బతుకుతున్నారని ఆ రైతు సదస్సులో రైతులు చేతులు ఎత్తితే, రైతులు చప్పట్లు కొడితే మీకు ఆడనే పూలదండ ఇస్తాం. వస్తాడా కేసీఆర్? వస్తాడా? నమ్మకం ఉందా? మేమేం అడుగుతున్నామో, నువ్వు ప్రగతి భవన్లో మాటలు బంద్ చేయి, ప్రగతి భవన్లో కూర్చొని డ్రామాలు బంద్ చేయి. ఒక్క సంగారెడ్డి ప్రతి నియోజకవర్గానికి రా. ఈ ప్రతి నియోజకవర్గంలో
ఒక 70-80 వేల మంది రైతులు ఉంటారు. ఒక సదస్సు పెట్టు, సదస్సులో అడుగు, నాయనా రైతులారా రుణమాఫీ పూర్తిగా అయిందా, టైటిల్ లీడ్ వచ్చిందా, రుణాలు వచ్చినాయా అని అడుగు. నిజంగా రైతులందరూ పూర్తిగా జరిగింది, టైటిల్ లీడ్ వచ్చింది అని సప్పట్లు కొడితే కాంగ్రెస్ పార్టీ నీకు సన్మానం చేస్తుంది. ఒకవేళ రైతులు సప్పట్లు కొట్టకపోతే ఇదే రైతులు నీకు చెప్పుల దండ వేస్తారని ఖాయమని తెలియజేస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల దగ్గరకు వచ్చే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఉన్నదా? వస్తాడా? రాడు. కేసీఆర్ రాడు, కేసీఆర్ దొరకడు. టీవీలలో దొరుకుతాడు, మీకు టీవీలలో దొరుకుతాడు. ఏం చేస్తారు? టీవీలలో చూసి కొట్టనికి రాదు, తీర్తే ఆ చెవులకు వినబడదు. కాబట్టి నిజంగా తెలంగాణ వస్తే రైతులు మధ్యాహ్నం బిర్యానీ తింటారు, రాత్రికి పెరుగన్నం తింటారు అని అన్నాడు. బిర్యానీ తింటురా అని అడుగుతున్నా, పెరుగన్నం తింటురా అని అడుగుతున్నా. లేదు, మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది. ఎట్లా కేసీఆర్ ఈ 4 ఏళ్ళు అయిపోయి వచ్చింది, 6 నెలలు ఉంది, ఇంకా 6 నెలలు అయిపోతే ఎలక్షన్ కు పోతాడు. అందుకని తను ఏం చేస్తుండంటే ఈ 4,000 పథకం పెట్టిండు. ఈ 4,000 మీకు ఇచ్చి, మే కదా, మే అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ ఎలక్షన్లే కదా మార్చు. ఇప్పుడు మీకు 4,000 ఎకరానికి 4,000 ఇస్తే ఎలక్షన్ల మొదలు మీకు పైసలు ఇచ్చి మీరు ఎట్లా 4,000 ఓటేస్తారని ఆయన నమ్మకం. 4,000 ఇస్తే వేస్తారా అని అడుగుతున్నాను మీకు అందరికి. వేస్తాడని కేసీఆర్ అనుకుంటున్నాడు, విన్నారా? కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ రుణమాఫీ, ఈ వడ్డీ, టైటిల్ డీడ్, ఇంకొకటి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తా అంటున్నాడు. కొత్త పాస్ పుస్తకాలు, వడ్డీ లేని పాస్ పుస్తకాలు ఇస్తాడా? మరి వడ్డీ మాఫీ చేసి పాస్ పుస్తకాలు ఇస్తాడా? అట్లనే ఇస్తాడా? మీకేమైనా అనుమానం ఉందా, నమ్మకం ఉందా? కాబట్టి సోదరులారా, రైతులారా, దయచేసి కేసీఆర్ మాయమాటలు నమ్మొద్దు. అందుకే ఈ ధర్నా ద్వారా చాలా మంది రైతులతో మాట్లాడించిన మీ అభిప్రాయాలు చెప్పారు. మరి రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, గిట్టుబాటు జరగలేదు, రైతులు సంతోషంగా లేరు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఈ ధర్నాకు మీరు వచ్చి ఈ యొక్క ధర్నాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెల రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా మళ్లీ పెడతా. ఇప్పుడు ఈడ కాదుగా, నెక్స్ట్ కలెక్టర్ ఆఫీసులకు జరుడే. ఇక ఇట్లా మీటింగ్లు, స్పీచ్లు ఉన్నాయి, యాక్షన్లకే పోతున్నాయి. నెక్స్ట్ గా వచ్చే నెల 19వ తారీఖు డేట్ కూడా చెప్పేస్తారు. ఇక వచ్చే నెల 19వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. రైతులు రావాలి, కార్యకర్తలు రావాలి. ఇక ఇదే పోలీసులకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈరోజు మాటల్లో ఈరోజు, ఆ రోజు యాక్షన్ డైరెక్ట్ గా. అదే కాదు, అసలు నాకు లేట్ గా తెలిసింది, ఈరోజు జిల్లా పరిషత్ల మీటింగ్ అవుతుందంట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చిన అసలు తప్పు అయిపోయింది. ఏంటంటే అసలు చక్కగా జిల్లా పరిషత్ వైపు ఉండే మనం అసలు. ఇక నెక్స్ట్ 2 కార్యక్రమాలు, రైతులకు మేలు జరిగేంత వరకు నేను మీకోసం 2 కార్యక్రమాలు చేస్తున్నా. ఒకటి, ఈ నెల రోజులలో మీకు టైటిల్ డీడ్ ఇవ్వకపోతే, ఈ
అంటే మిత్తి కట్టి మాఫీ చేసి మీకు టైటిల్ డీడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వచ్చే నెల 19వ తారీఖు చక్కగా కలెక్టర్ ఆఫీసులో జరుగుతాం. నేను గేటు ముందు కూర్చోను, గేట్ ఎక్కి దుంకి పోవడే లోపలికి. కలెక్టర్ ఉంటే కలెక్టర్ సంగతి, జేసీ ఉంటే జేసీ సంగతి తేల్చేస్తారు. నంబర్ 1. అప్పటికి కూడా పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పోలీసులు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడితే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఇప్పుడు ఈ పనులు లేవు. వాళ్ళకు ఓన్లీ కేసీఆర్ హరీష్ రావు చుట్టూ కూడా ఉన్నది పోలీసు వాళ్ళ పని. విన్నారా? ఆడ దొంగ పట్టడా, ఈడ ఏం లేవిగా ఒకటే కార్యక్రమాలకు. ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ 19వ తారీఖు తర్వాత కూడా చెయ్యకపోతే, విన్నారా, ఈసారి జిల్లా పరిషత్కి హరీష్ రావు వస్తాడు, పద్మ వస్తుంది, ఎమ్మెల్యేలు వస్తారు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా, ఈ ప్రకటన చేస్తున్నా. కలెక్టర్ ముట్టడి తర్వాత అధికార పార్టీ కళ్ళు తెరవకపోతే, రైతులను ఆదుకోకపోతే జిల్లా పరిషత్ ముట్టడిస్తా. మీరు రైతులు ఎంతమంది వస్తారు రారో కానీ నేను రైతులకు కష్టపెట్టా. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొడతారు, లాఠీ చార్జీలు చేస్తారు, కేసులు చేస్తారు, జైళ్ళల్లో పెడతారు. మీ అందరు కూడా తెలుసు, ఏబిసిడి వర్గీకరణ కోసము కృష్ణమాదిగా మాదిగలకు మేలు జరగాలని వర్గీకరణ ఉద్యమాలు చేస్తుంటే జైల్లో పెట్టేసాడు కేసీఆర్. ఇక్కడ ఉన్నారు ఎవరన్నా దళితులు? చేతులు ఎత్తులు ఎవరైనా ఉంటే ఏం చేస్తున్నారా మీరంతా? జొర్రుండి ఎమ్మెల్యే ఇంట్లోకు, ఎమ్మెల్యే ఇంట్లో జొర్రుండే మీ మాదిగలను అడగదొక్కుతున్నాడు కేసీఆర్, మీ జాతిని అడగదొక్కుతున్నాడు కేసీఆర్, రైతులను అడగదొక్కుతున్నాడు రాష్ట్ర కేసీఆర్. ఈ రోజు ఎవరు ఏ నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడిని జైల్లో పెడుతున్నాడు కేసీఆర్. రైతుల కోసం నాయకులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడొద్దా? మాదిగల కోసము మండగిష్టం మాట్లాడొద్దా? రైతుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడొద్దా? జగ్గారెడ్డి మాట్లాడొద్దా? కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు మాట్లాడొద్దా? రైతుల కోసం మాట్లాడితే కేసులేనా? జైళ్లలోనే పెడతావా? ఎన్ని రోజులు జైళ్లలో పెడతావు పోలీస్ అధికారులారా? కేసీఆర్ ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడు? రేపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా వస్తారు, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు కేసీఆర్? నీ అంతు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. నువ్వా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ ఈ రోజు నీ భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే అడుక్కు తినేటోళ్ళు మీ కుటుంబ సభ్యులందరూ. ఈ రోజున ముఖ్యమంత్రి అయినావు, ఎవరు భిక్షాన? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి. నీ కొడుకు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది, నీ అల్లుడు మంత్రి అయిండు. ఇక నీ బామర్దులు, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ అల్లుళ్ళు, నీ పెళ్ళాలు మన్మల్లంట. మన్మరాళ్ళకేనా ఈ రాజ్యాధికారం? ఇదేనా నీ రాజకీయం? సోనియా గాంధీ చూడయా, ఆమె ప్రధానమంత్రి కావాలంటే కాకుండానా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కాకుండానా? 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిగా పెట్టి
వాళ్ళు ముంగళ లైన్లో కూర్చున్నారే, అది కాంగ్రెస్ రాజకీయం. నీ రాజకీయం ఎక్కడ? బొంత పురుగు ముద్దు పెట్టుకుంటున్నావు. ఇన్ని దొంగ మాటలా కేసీఆర్? దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నావు. ఎక్కడ వాయి నీ మాటలు? 3 ఎకరాల దళితులకు భూమి ఎక్కడ వాయి అడుగుతున్నాం. మహిళా సంఘ గ్రూపులకు పావలా వడ్డీ ఎక్కడ వాయే? 10 లక్షల గ్రూపుల లోన్ ఎక్కడ వాయని అడుగుతున్నాం. ముస్లింలకు 12% రిజర్వేషన్ వాయి అడుగుతున్నాం. గిరిజన తాండాలకు 12% రిజర్వేషన్ ఎక్కడ వాయని అడుగుతున్నాం. ఇన్ని మాటలా? ఇన్ని దొంగ మాటలా? నోరు విప్పితే అబద్ధాలే కేసీఆర్, మాట మాట్లాడితే అబద్ధాలే కేసీఆర్. ఇలాంటి పరిపాలనలా ఈ 70 ఏళ్ల చరిత్ర ఇన్ని అబద్ధాలు ఏ ముఖ్యమంత్రి ఆడలేడు. అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని మనం పుస్తకాలలో రాయొచ్చు. కేసీఆర్ మీద పుస్తకాలే రాయొచ్చు. అబద్ధాల పోషెట్టి అంట కేసీఆర్. మరో పేరు అబద్ధాల పోషెట్టి అంట. పబ్లిక్ నుంచి వస్తున్న బిడ్డలు ఇవి. కాబట్టి ఈ రకమైన పరిపాలన స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే కూడా ఇది పరిస్థితి. ఇక నుంచి లేవు, చేస్తలే. మంత్రులు వస్తే మంత్రులకే రావు, ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేలకే రావు, అధికారులకే రావు, పోలీస్ అధికారులకే రావు. కోసం నిరంతరం పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటది అని హామీ ఇస్తూ చివరిగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్. మళ్ళీ చివరిగా ఒక కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు రెండో 10 రోజులకే 2 లక్షల రుణమాఫీ ఖాయం. ఇది మా రైతులు మర్చిపోవద్దని సెలవు తీసుకుంటాము. ఇన్స్టాల్మెంట్ 10 ఇన్స్టాల్మెంట్ కాదు కేసీఆర్, 1 ఇన్స్టాల్మెంట్, 1 సెటిల్మెంట్. రైతులు హ్యాపీ. దయచేసి రైతులందరికీ భోజనం ఏర్పాటు కూడా ఉంది. పిఎస్ఆర్ గార్డెన్ లో ఇక దావత్ అనుకోండి. ఇదంతా మీరు విన్నారా? ఇప్పుడు నా ఇంట్లో దావత్ ఇస్తామంటే పిల్లలు లేరు, ఎవరు లేరు. పిఎస్ఆర్ గార్డెన్ లో దావత్ ఇస్తున్న అందరికీ, అందరూ మీ బండ్ల మీద వచ్చిన వాళ్ళందరూ పిఎస్ఆర్ గార్డెన్ పోయి భోజనాలు చేసి ఎవరి ఇళ్ళకి పోవాలని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి రైతు బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాలి, పిఎస్ఆర్ గార్డెన్కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళాలి. గ్రామాల నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకొని సంగారెడ్డి చౌరస్తాలో పిఎస్ఆర్ గార్డెన్ లో అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భోజనం చేసుకొని ఎవరి నెలకు వాళ్ళు బయలుదేరాలని కోరుతున్నాం.